దేశంలో విద్యా వ్యవస్థ తీరు ఎలా ఉందో అద్దం పట్టే ఒక ఉదంతం ఒడిశాలో వెలుగు చూసింది. 5వ తరగతి ప్రభుత్వ పాఠ్య పుస్తకంలో ఏకంగా ఒక పాపులర్ బాలీవుడ్ సాంగ్ ను ముద్రించడం సంచలనంగా మారింది. 1999లో వచ్చిన సూపర్ హిట్ సినిమా హమ్ దిల్ దే చుకే సనంలోని నింబుడా నింబుడా అనే పాటను ఉన్నది ఉన్నట్లుగా ఒక అధ్యాయంలో ముద్రించేశారు. ఐశ్వర్యరాయ్ డాన్స్ చేసిన ఈ సాంగ్ ప్రభుత్వ పుస్తకంలో దర్శనమివ్వడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక్కసారిగా భగ్గుమన్నారు. విద్యాశాఖ నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. విద్యార్థులకు పాఠాలు నేర్పే పుస్తకాలను కనీసం రివ్యూ చెయ్యరా అంటూ విద్యా కమిటీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఒడిశా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ముద్రించిన పుస్తకాల్లో దొర్లిన పొరపాట్లు కేవలం ఈ ఒక్క పాటతోనే ఆగిపోలేదు. అధికారులు జరిపిన తనిఖీల్లో వివిధ తరగతుల పాఠ్య పుస్తకాల్లో ఏకంగా 1600 కంటే ఎక్కువ ఘోరమైన తప్పులు ఉన్నట్లు తేలింది. ఇందులో అత్యధికంగా 8వ తరగతి పుస్తకాల్లోనే 705 తప్పులు దొర్లాయి. చారిత్రాత్మక వాస్తవాలను వక్రీకరించడం, వ్యాకరణ దోషాలు, స్పెల్లింగ్ మిస్టేక్స్, తప్పుడు ఆధారాలతో కూడిన పాఠాలు పిల్లల భవిష్యత్తును తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతా పరిశీలన లేకుండానే ఈ పుస్తకాలను విద్యార్థుల చేతుల్లోకి ఎలా పంపించాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పాఠ్యపుస్తకాల్లో దొర్లిన కొన్ని తప్పులు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్న సర్ ఐజాక్ న్యూటన్ ను ప్రపంచంలోనే అత్యంత గొప్ప పైలట్ అంటూ అభివర్ణించారు. అలాగే కర్ణాటకలో ఉన్న చారిత్రాత్మక హంపి కట్టడాల ఫోటోను ముద్రించి అది ఒడిశాలోని ప్రసిద్ధ కోనార్క్ సూర్య దేవాలయం అంటూ విద్యార్థులకు తప్పుడు సమాచారాన్ని పాఠంగా రాశారు. ఈ స్థాయి అజ్ఞానంతో కూడిన తప్పులు విద్యాశాఖ పర్యవేక్షణ లోపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపడంతో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ నేరుగా రంగంలోకి దిగారు. దీనిపై విచారణ జరిపేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఘోర తప్పిదాలకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు మంత్రి నిత్యానంద్ గోండ్ వెల్లడించారు. విద్యార్థుల చదువు పాడవకుండా ఉండేందుకు తప్పులన్నింటినీ సవరించి రూపొందించిన కొత్త రివైజ్డ్ పాఠ్య పుస్తకాలను తక్షణమే అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నట్లు ప్రకటించారు. కొత్త పుస్తకాలు వచ్చేలోపు ప్రస్తుత పుస్తకాల్లోని తప్పులను ఉపాధ్యాయులే స్వయంగా సరిదిద్ది పిల్లలకు సరైన సమాచారాన్ని బోధించాలని మంత్రి ఆదేశించారు.